దేశ రాజకీయాల్లో ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్లో ప్రస్తుతం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుండగా మరోవైపు పార్టీ అంతర్గత వ్యవహారాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో రేపు ఉదయం ఢిల్లీలో అత్యవసరంగా ఏర్పాటు చేసిన ఏఐసీసీ సమావేశానికి కేవలం ముఖ్య నేతలకు మాత్రమే ఆహ్వానం అందినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతోంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. ఇప్పటికే ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాలపై వరుసగా సమీక్షలు నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు పలువురు కీలక నేతలతో సమావేశాలు జరిపిన అధిష్టానం ఇప్పుడు మరోసారి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం కేవలం పార్టీ బలోపేతం కోసమేనా, రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో వ్యూహరచన కోసమా, లేక తెలంగాణ కాంగ్రెస్లో జరుగుతున్న అంతర్గత పరిణామాలపై చర్చించేందుకా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇటీవల ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు సంబంధించిన నామినేషన్ వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది. ఆమె నామినేషన్ తిరస్కరణ వెనుక తెలంగాణ కాంగ్రెస్లోనే కొందరు నేతల హస్తముందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున సాగుతుంది. ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందో స్పష్టత లేకపోయినా ఈ వ్యవహారం పార్టీ అంతర్గత విభేదాలపై అనుమానాలను మరింత పెంచింది. ఇప్పటికే కాంగ్రెస్లో పదవుల రాజకీయాలు ఊపందుకున్నాయి. రాజ్యసభ స్థానాలు, నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు, కేబినెట్ విస్తరణ వంటి అంశాలపై అనేక మంది నాయకులు ఆశలు పెట్టుకున్నారు. దీంతో వివిధ వర్గాల మధ్య పోటీ పెరిగినట్లు కనిపిస్తుంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పార్టీలో ఇలాంటి పరిస్థితులు సహజమే. అయితే తెలంగాణ కాంగ్రెస్ విషయంలో అధిష్టానం నేరుగా రంగంలోకి దిగడం, వరుస సమీక్షలు నిర్వహించడం, ఇప్పుడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం వెనుక మాత్రం ప్రత్యేక కారణం ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు పార్టీకి సంబంధించిన కీలక సమాచారం తరచూ బయటకు రావడం, కొన్ని నిర్ణయాలు ముందుగానే మీడియాలో చక్కర్లు కొట్టడం, నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు వెలుగులోకి రావడం వంటి అంశాలు కూడా అధిష్టానాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయని ప్రచారం జరుగుతుంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్లో కోవట్టు రాజకీయాలు జరుగుతున్నాయా అనే చర్చ కూడా తెరపైకి వచ్చింది. అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఎవరిపైనా వేలెత్తి చూపలేదు. కానీ పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీ ఉండదని, పార్టీకి నష్టం చేసే వారిపై చర్యలు తప్పవని గతంలోనే సంకేతాలు ఇచ్చింది. రేపటి అత్యవసర సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించిన అనేక కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ ప్రభుత్వ సమన్వయం, రాజ్యసభ ఎన్నికల వ్యూహం, పార్టీ అంతర్గత పరిస్థితులు, భవిష్యత్తు రాజకీయ కార్యాచరణపై చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక ప్రతిపక్షాలు మాత్రం కాంగ్రెస్లో అంతర్గత యుద్ధం ప్రారంభమైందని విమర్శిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత పదవుల కోసం పోటీ పెరిగి నాయకుల మధ్య విభేదాలు బయటపడుతున్నాయని ఆరోపిస్తున్నాయి. దీనిని కాంగ్రెస్ ఎలా ఎదుర్కొంటుందన్నదే ఆసక్తికరంగా మారింది. మొత్తానికి చూస్తే రేపు జరగనున్న ఏఐసీసీ అత్యవసర సమావేశం కేవలం సాధారణ సమీక్షా సమావేశమా, లేక తెలంగాణ కాంగ్రెస్ భవిష్యత్తు రాజకీయాలకు దిశానిర్దేశం చేసే కీలక సమావేశమా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చగా మారింది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ వివాదం, రాజ్యసభ ఎన్నికల రాజకీయాలు, పదవుల కోసం పెరుగుతున్న పోటీ, పార్టీ అంతర్గత అసంతృప్తులు ఇవన్నీ కలిసి తెలంగాణ కాంగ్రెస్లో ఏదో పెద్ద రాజకీయ కదలిక జరుగుతుందనే సంకేతాలు ఇస్తున్నాయి. రేపటి సమావేశం తర్వాత అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, తెలంగాణ కాంగ్రెస్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి, ఎవరికైనా హెచ్చరికలు జారీ అవుతాయా, లేక పార్టీని మరింత బలోపేతం చేసే కార్యాచరణ ప్రకటిస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాలన్నీ ఢిల్లీ వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. ఇదే ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో హాట్ టాపిక్.